హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న అయితే 2 డేస్ బ్యాక్ అయితే మేము వైజాగ్ వెళ్ళాము. వెళ్ళిన ప్రతిసారి అయితే పిల్లల కోసం అయితే బీచ్‌కి వెళ్తాం. 3 మంత్స్‌కి ఒకసారి అయితే హార్బర్‌కి వెళ్తూ ఉంటాం. ఇది వైజాగ్ బీచ్. ఈవినింగ్ వెళ్ళాం కదా! చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ దగ్గర. చూడండి దూరంగా షిప్ కూడా ఉంది. అలాంటి షిప్‌లయితే చాలా ఉంటాయి. కాసేపైతే అలా బీచ్‌లోనే స్పెండ్ చేశామనమాట. పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. తర్వాత హార్బర్‌కి వెళ్ళాం మేము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హార్బర్‌కి ఎందుకు వెళ్ళానో కూడా చెప్తాను మీకు. ఓకేనా? ఇది హార్బర్ స్టార్టింగ్‌లోనండి. ఇవన్నీ కూడా బోట్సే. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఎన్నుంటాయో అసలు చాలా ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా బోట్సే. స్క్విడ్ ఇవి. చూస్తున్నారా ఎన్నున్నాయో? తెలుగులో వీటిని కోమటి సంచులు అంటారు కదా! దాన్ని గ్రేడింగ్ చేస్తున్నారనమాట సైజులు. ఇది చూడండి టూనా ఫిష్. వామ్మో! ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఆ సైజులో చూస్తేనే భయమేసింది వాటిని. ఇంకా ఇక్కడ క్రాబ్స్, ఫ్రాన్స్ ఉన్నాయి. చేపలైతే చాలా వెరైటీలుంటాయి. అసలు వాటి నేమ్స్ కూడా తెలీదండి. ఇక్కడ టైగర్ ఫ్రాన్స్ ఉన్నాయి చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇవైతే చుక్క పీతలు. ఫ్రాన్స్ గానీ, క్రాబ్స్ గానీ, సీ ఫుడ్ ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. మన చెరువులో పెంచిన వాటికన్నా కూడా సముద్రంలోయి అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవి సవడాలంటారు కదా! పొడవుగా ఉంటాయి. ఎండబెడతారు ఈ చేపల్ని. ఆ వెరైటీ ఫిషెస్ అనమాట ఇవి. చాలా రకాల ఫిష్‌లయితే ఉన్నాయి. కానీ నేమ్స్ అయితే అన్నీ తెలీదు. తెలిసినవైతే పేర్లు చెప్తాను. ఇవన్నీ కూడా బోట్స్ అవేనండి. వాటిపైన కూడా చాలా చేపల్ని, రొయ్యల్ని డ్రై చేస్తారన్నమాట అక్కడే. వాటి టాప్ పైన కూడా ఉంటాయి. చూడండి అసల. ఇగోండి ఇక్కడ ఇంకో ఫిషెస్ ఉన్నాయి. వెనకాల ఉన్న ఫిష్‌లు అయితే తెలీదు గానీ, ఈ పింక్ కలర్‌లో ఉన్నవైతే గులివెందులు అంటారు ఈ ఫిష్‌లు. ఇవి కూడా చాలా బావుంటాయి. ఫ్రైకి అయితే సూపర్‌గా ఉంటాయి. ఫ్రెష్‌గా అంటే బుట్టల లెక్కన ఇచ్చేస్తారు. ఇక్కడ క్రాబ్స్ చూడండి అసలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో. ఇవి పీతలు. ఫ్రై చేసుకున్న, పులుసు పెట్టినా కూడా సూపర్‌గా ఉంటాయి. ఇవి చిన్న సైజు ఉన్నాయి కొంచెం. కొన్ని అయితే చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. ఈవినింగ్ టైం వెళ్ళామనుకోండి అప్పుడే బోట్స్ వస్తాయి కదా! చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్రెష్‌గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ క్లీనింగ్ కూడా వీళ్ళే చేసి ఇచ్చేస్తారు మనకి. చాలా ఫాస్ట్‌గా చేసి ఇచ్చేస్తారు. ఇవి ఫ్రాన్స్. ఇలా వెళ్ళే కొద్దీ పొడవునా కూడా హార్బర్ మొత్తం ఫ్రెష్ ఫిష్‌లన్నీ కూడా దొరుకుతా ఉంటాయి. ఇక్కడ సంచిలో నుండి ఫ్రెష్‌గా తీసుకొచ్చి ఇక్కడ బయట పెడుతున్నారు చూడండి. ఇవైతే అపోలో ఫిష్ అంటారు. ఇది హెల్త్‌కి చాలా మంచిదంట. అపోలో ఫిష్. మనకి రెస్టారెంట్‌లో అది ఎక్కువ యూజ్ చేస్తారు కదా! ఈ పొడవుగా ఉన్న చేపలైతే అపోలో ఫిష్. ఆ పక్కనున్నవి పేరు సరిగ్గా ఐడియా లేదండి. ఇక్కడ చూడండి టూనా ఫిష్. ఈ పెద్దది. అమ్మో! ఎంత పెద్ద పీసెస్ ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి. ఈ ఒక వెరైటీ. ఈ లాంగ్ ఫిష్ వచ్చి మళ్ళీ అపోలో ఫిష్. ఆ చిన్న వాటి పేరైతే తెలీదు. ఇక్కడ నుండైతే డ్రై ఫిష్ సెక్షన్ అనమాట.
వెళ్ళే కొద్దీ ఇంకా డ్రై ఫిషెస్ అన్నీ ఉంటాయి. డ్రై ప్రాన్స్ గానీ, ఈ డ్రై ఫిషెస్‌లో కూడా అసలు చాలా వెరైటీలుంటాయి. అసలు చెప్పలేం. నాకు తెలిసిందైతే నెత్తళ్ళు ఒకటే తెలుసు. ఇంకా మిగతాయి ఇంకా సవడలంటారు అవి. తెలియనివైతే చాలా వెరైటీసే ఉంటాయి ఇక్కడ. చూడండి ఎన్ని రకాలున్నాయో. కానీ ఫ్రెష్‌గా ఉంటాయి. అందుకే హార్బర్‌కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం మేము. ఎప్పుడు తీసుకున్నా సరే అక్కడే తెస్తాం. ఎండు రొయ్యల్లో కూడా చాలా సైజులుంటాయి. రొయ్య పొట్టు అలాగా. చూడండి. ఈ ప్రాన్స్ చూడండి డ్రైవ్ అసలు ఎంత బాగున్నాయో. ఫ్రెష్ ఐటెమ్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడికి వెళ్తే. చాలామంది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నప్పుడు వైజాగ్‌లో ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళైతే హార్బర్‌కి వెళ్ళే తీసుకుంటారు. రకరకాల చేపలుంటాయండి. కానీ అక్కడ హార్బర్‌లోకెళ్తే ముక్కు మాత్రం పనిచేయదండి. చచ్చిపోద్ది ముక్కు. అంత బ్యాడ్ స్మెల్ ఒస్తది. మొత్తం ఎండు చేపల స్మెల్లే కదా! అసలు చాలా ఎక్కువుంటది. కాసేపటికి మన ముక్కయితే స్మెల్ కూడా రాదు. ఈవిడెవరో తెలుసా? జనసేన మామ. పవన్ కళ్యాణ్‌కి ఈవిడ చాలా పెద్ద ఫ్యాను. ఈవిడ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు. ఇదిగోండి. ఇక్కడ కూడా రొయ్యలు చూడండి అసలెంత బాగున్నాయో. ఫ్రెష్‌గా చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి కదా మనకి. అమ్మ అయితే ఇక్కడ తీసుకున్నారు. రొయ్యలు తీసుకున్నారు. రొయ్యలు ఇంకా మేము ఎండు నెత్తళ్ళు తీసుకున్నాం. ఎండు నెత్తళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండీ! చాలా మంచిది. మా ఇంట్లో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఎండు నెత్తళ్ళు ఇంకా రొయ్యలు తీసుకున్నాను. ఇగోండి నెత్తళ్ళు తీసుకున్నారమ్మ. చూడండి అసలు చూడడానికి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా! ఇలా ఫ్రెష్ ఐటెమ్ తీసుకుంటే కర్రీస్ కూడా సూపర్‌గా ఉంటాయి. ఇక్కడ రొయ్యలు కూడా బాగున్నాయి. పెద్ద సైజు ఉన్నాయి. ఈవిడే జనసేన భామ. నేను మా పిల్లలకి చెప్తున్నాననమాట. ఈవిడ యూట్యూబ్‌లో పెద్ద ఫేమస్ అనేసి. రండి రండి సెల్ఫీ ఇస్తాను రండి అనేసి పిల్లలనైతే పిలుస్తుందావిడి. చాలా మంచిది. ఎప్పుడెళ్ళినా సరే చాలా బాగా పలకరిస్తారావిడ. చూడండి అసల ఎన్ని వెరైటీలున్నాయో కదా! ఎండు చేపల్లో కూడా ఇన్ని వెరైటీలుంటాయని మీకు తెలుసా? ఈ ప్లేస్‌లోనే డ్రై చేస్తారు వీళ్ళు. వీటన్నిటిని కూడా అక్కడే డ్రై చేసి హోల్‌సేల్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. ఎక్స్‌పోర్ట్ కూడా వెళ్ళిపోతా ఉంటాయన్నమాట ఇక్కడి నుండే. షిప్పులు చూడండి పెద్ద పెద్దవి. వెళ్ళే కొద్దీ ఏరియా చాలా పెద్ద ప్లేస్ ఇది. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. అసలు నడవలేం. అంత లాంగ్ ఉంటుందన్నమాట ఈ పోర్టు. ఈ బుట్టలు చూడండి. ఆ బుట్టల లెక్కన ఇచ్చేస్తారనమాట. మీరెప్పుడైనా హార్బర్‌కి వెళ్ళారా? వెళ్తే గనుక కింద కామెంట్ చేయండి. చూడండి అసలు ఎన్ని ఎండబోసారో. కొన్ని వెరైటీ ఫిషెస్‌నైతే బోట్ల మీదే ఎండబెట్టేస్తూ ఉంటారనమాట. ఎండు రొయ్యలు గానీ, ఫిష్‌లు గానీ. అయిపోయింది. తర్వాత మేమైతే మెల్లిగా బయలుదేరాం. మేమక్కడ గులివెందల కాదు. ఫిష్ పేరైతే మర్చిపోయాను. కానాగడతల ఫిష్‌లు తీసుకున్నామండి. అవి చాలా బావుంటాయి. అవైతే తీసుకున్నాం మేము ఫిష్ కూడా.
చూడండి అసలే వెనకాల ఎన్ని చేపలు ఉన్నాయో. వెళ్ళిన 2 మినిట్స్ తర్వాత ముక్కు వాసన పనిచేయడం అయితే మానేస్తది. అసలు అక్కడ ఎంత బ్యాడ్ స్మెల్ ఉంటదో అదేమీ మనకి ఇంక తెలీదు కాసేపటి వరకు అసల. అందులో నుండి బయటకొచ్చే వరకు కూడా అసలు మనకేమీ తెలీదు. ఇవన్నీ కూడా చేపలే. రకరకాల చేపలనమాట. చూడండి అసల ఎంత దూరం వెళ్తున్నా సరే ఇంకా తరగట్లేదు అసల. ఇక్కడ కనిపించేది రొయ్య పొట్టు. ఎప్పుడో మరి అవి మార్నింగ్ అయితే పాడైపోవా? ఇంకా బోట్స్ ఇవి టైగర్ ఫ్రాన్స్ అండి. ఇవి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియోని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ పీతలు చాలా బాగుంటాయంట టేస్ట్. చుక్క పీతలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ ఫ్రాన్ ఒకటి వచ్చేసి 1/2 kg పైనే వచ్చిందండి. దాని కాస్ట్ ఒక్క పీస్ కాస్ట్ వచ్చి 500 చెప్పారు. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. రెస్టారెంట్లోకి వెళ్ళిపోతే ఆ పెద్దవన్నీ కూడా చూడండి. అసలు చూడడానికి చాలా బాగున్నాయి కదా. బయటకి మనం బయట మార్కెట్లో అయితే మనకి ఈ సైజు అవైలబుల్గా ఉండవు. ఓకే, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.